ఈ అమ్మాయిలకు ఏమైంది? మానవ మృగాల చేతుల్లో చనిపోవడం, ప్రేమికులు మోసం చేశారని బలవన్మరణాలకు పాల్పడడం తీవ్ర దుమారం రేపుతోంది. కనిపెంచిన తల్లిదండ్రుల కన్నా మోసగాళ్లు, ప్రేమికులే వీరికి ఎక్కువైపోయారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మొన్న మౌనిక, నిన్న శాంతి కుమారి, నేడు సంధ్య, ఇలా యువతుల వరుస మరణాలు తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. గాజువాక స్టేషన్ పరిధిలో మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర అతి కిరాతకంగా చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది. అక్కయ్యపాలెంకి చెందిన శాంతి కుమారి మరణం హత్య లేక ఆత్మహత్య అన్నది మిస్టరీగా మారడం తెలిసిందే. ఈ అమ్మాయి ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్తున్నా అని చెప్పి కనీసం ఏ హోటల్ అన్నది చెప్పకపోవడం మహిళల స్వేచ్ఛా దుర్వినియోగం చేయడమే అని పలువురు వాపోతున్నారు. ఆరిల్లోవా స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇక ఇటీవలే ఎండాడ రాజీవ్ నగర్కి చెందిన సంధ్య తన ప్రేమికుడు మోసం చేశాడంటూ ప్రాణం తీసుకోవడం తెలిసిందే. దీంతో తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిలింది. విద్యా సంస్థలలోనూ బయట చెడు స్నేహాలతో చాలా మంది అమ్మాయిలు పక్కదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు సైతం రాంగ్ స్టెప్పులు వేయడం కలకలం రేపుతోంది. యువతుల సంక్షేమం దృష్ట్యా పోలీస్ శాఖ, మహిళా సంఘాలు విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ రోజు యువత తల్లిదండ్రులు కాదని పై ఆకర్షణకి గురయ్యి ప్రేమికులు ప్రేమనే అనుకొని వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళని కనీ పెంచి ఎంతో బాధ్యతగా పెంచిన తల్లిదండ్రులను కానీ అక్కచెల్లిని కానీ కుటుంబాన్ని కానీ నిర్లక్ష్యం చేసి ఆ క్షణికావేశంలో ఉన్న ఆ యొక్క టీనేజ్లో ఉన్న ఆ యొక్క అట్రాక్షన్కి గురయ్యి ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, కెరీర్ని పక్కన పెడుతున్నారు. వాళ్ళ యొక్క లైఫ్ని అనేది ఆ ప్రేమికులు, సినిమా ప్రభావాలు, తర్వాత సీరియళ్ళు, ఇప్పుడున్న సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక కంపల్సరీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే కల్చర్ అనేది లేనట్టు, లేకపోతే ఈ పక్క ఫ్రెండ్స్ని చూసి కానీ వాళ్ళు ప్రభావితమయ్యి, సినిమాలు ప్రభావితమయ్యి వీళ్ళు కల్చర్ని అనేది అడాప్ట్ చేసుకొని తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో కాలేజీలకి, స్కూల్స్కి పంపిస్తూ ఉంటే ఈ పిల్లలు పరిపక్వత లేని టైంలోని ఆకర్షణకి గురయ్యి వారి యొక్క జీవితాలని గతిగమ్యం లేకుండా ఆ యొక్క ప్రేమికుడి గురించి ప్రాణాలు తీసుకునే దుస్థితికి రావడం చాలా బాధాకరం. అలా చేయడం వల్ల ఈ పిల్లలకి ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, తల్లిదండ్రులు ఆశ పెట్టుకున్నారు, వాళ్ళకి చివరి వరకు మనకు భరోసా ఉండాలి చేయాలన్న కాన్సెప్ట్ పోయి ఆ యొక్క బలవంత మరణాలు కానీ లేదంటే బలవంతంగా వెళ్ళి మ్యారేజ్లు చేసుకోవడం కానీ, లేదు అంటే చిన్న వయసులోనే అంటే 18 ఏళ్ళు నిండకుండా కూడా లవ్ అనో లేకపోతే మ్యారేజ్ అని వెళ్ళి పోక్సో యాక్ట్లో ఇరుక్కోవడం కానీ అనేక మంది కూడా చేస్తూ ఉన్నారు. యువత చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. ఎందుకంటే పేరెంట్స్ కూడా కంట్రోల్లో చూసుకోవాలి, పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, ఫోన్స్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి అనేది అండర్ కంట్రోల్లో ఉండడం మంచిది. ఎక్కువగా హాస్టల్కి పంపిస్తున్నారు చదువుల కోసమని, వీటి కోసమని. అలాంటి పిల్లలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు.